Hey guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ తమిళనాడు రైడ్. దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నా. ఇట్స్ 4 AM యాక్చువల్లీ. ఇక్కడ వెల్లూరులో ఉన్నా. వెల్లూరు నుంచి డైరెక్ట్ బెంగళూరులో మన బండిని రాయల్ బ్రదర్స్లో ఇచ్చేసి డైరెక్ట్ బళ్ళారి. సో వింతగా ఉంది. ఇలానే తీసుకుని రోజు ఇలానే నా వర్కే ఇదైతే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇస్కో చలానే కే లియే కమానా భీ పడతా హై. సో కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది. ఓకే, మిగతాది వెళ్తూ మాట్లాడుకుందాం. అదేంటో ఇది పార్క్ చేసిన ప్రతిసారి. ఓకే తొందరగా దొబ్బేయమంటున్నారు. Okay, let's start our journey. 200 kilometers. I have to reach before 11 o'clock. నైట్ టైంలో ఎప్పుడు నడపలేదు అన్నా. ఇంకా పోనా. 4:26 అయిపోయింది. అంతా ప్రొసీజర్ అంతా అయ్యేలోపు ఎగ్జాక్ట్ 4కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. మనం అనుకున్నది ఏ రోజు హైవేలో హోటల్ తీసుకోవడానికి ఇదే రీజన్. లేచామా వెంటనే హైవేలో ఎక్కేస్తాం. సేలం బండికి 1000 kilometers లిమిట్ ఇచ్చారు. నేను ఫస్ట్ వేసిన దీని ప్రకారం 800 kilometersకి ప్లాన్ వేసాను. బట్ డ్యూ టు రెయిన్స్ అండ్ అదర్ రీజన్స్ చెన్నై క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మోస్ట్ ప్రాబబలీ ఒక 200 kilometers, 200 ఉండదు, 150 తగ్గుంటుంది అనిపిస్తుంది. పొద్దున ఎంత ట్రాఫిక్ అసలు అటువైపు కనిపిస్తుందో లేదో వెహికల్స్. ఈ ఎర్లీ మార్నింగ్ ఇదే ప్రాబ్లం. చిన్న వెహికల్స్ ఉండవు కానీ హెవీ వెహికల్స్ నిండిపోయి ఉంటాయి. నాకు ఈ లైట్స్ అన్నీ చూస్తే బెంగళూరు ఎయిర్పోర్టే గుర్తొస్తుంది. నంది హిల్స్కి వెళ్ళే టైంలో. బెంగళూరు చెన్నై హైవే కాబట్టి ఒకటే రోడ్. 4 స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 6 అవుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ అయింది. ఇంకా కొంచెం వచ్చేసి ఎక్కడెక్కడైనా షాప్లో కాఫీ తాగేసి వెళ్తే కొంచెం నిద్రపోతుంది. ఫుల్ డ్రౌజీగా అనిపిస్తుంది. హాఫ్ వే వచ్చేసాను. 202 kilometersలో 101 kilometers అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణగిరి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిన్న ఎక్కడ స్టార్ట్ చేశాను కదా, మెక్డొనాల్డ్స్. అక్కడే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాప్ అనుకుని. మీరు గ్లౌజ్ వేసుకోండి. మార్నింగ్ ఒక 15-20 minutes వేసుకున్నా అంతే. అప్పటి నుంచి చెయ్యి మొత్తం జిడ్డుగా ఏదో జిగురుగా అయిపోయింది. ఎందుకంటే అదేంటో మొన్న
కూడా వచ్చేటప్పుడు ఈ రోడ్డులో చాలా భయం వేస్తూ ఉండింది. ఈరోజు కూడా ఈ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం భయం అయింది. ఈ పోలీస్ అదేంటో సైడ్కి ఎక్కువ లెఫ్ట్ సైడ్కి లాగేసుకుంటున్నాము. అప్పుడే ఫుల్ నైట్ కదా. ఇది దాని పేరేంటి, థ్రెడ్ మిల్ అంటున్నాను, విండ్ మిల్ ఇది చేస్తారు కదా, దానివల్ల ఎంతో లేట్ అయింది. దాని వెనకాలే రావాల్సి వచ్చింది. చాలా వరకు హైవే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి పక్కన సర్వీస్ రోడ్లో అదొక్కటి వెళ్తే ఇంకేది వెళ్ళలేదు పక్క నుంచి. కళ్ళు మండుతున్నాయి. అదే హాలోగ్రాఫిక్ లైనర్స్ అని వస్తాయి, లైక్ చమ్కీ దాన్ని ఊరికి అలా సరదాగా వేసుకున్నా. అది ఉంది అని మర్చిపోయి కళ్ళు రబ్ చేసుకున్న ఆ చమ్కీ అంతా కంట్లోకి వెళ్ళిపోయి లైక్ రైట్ అయి ఫుల్ రెడ్ అయిపోయింది. ఇక్కడే కృష్ణగిరి పక్కనే కుప్పం అని వస్తుంది. అది మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. వెళ్ళాలి అనిపిస్తుంది. ఏదైనా మంచి ఫుడ్ చేసి పెడతారు. హాయ్ గడ్డమ్మ, ఎప్పుడైనా వస్తాను. పెట్రోల్ ఎక్కువ కొట్టించేసాను మర్చిపోయి. లాస్ట్ టైం కూడా అంతే, కోస్టల్ కర్ణాటకకి వెళ్ళినప్పుడు ఇంకేమి ఒక 60-70 కిలోమీటర్స్లో డెస్టినేషన్ రీచ్ అవుతుంది అన్న టైంలో ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను. అది ఫుల్ వేస్ట్ అయింది. ఈసారి కూడా ఇంకా 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉందంతే, ఫుల్ ట్యాంక్ ఉంది. వాళ్ళు దానికి డబ్బులు ఇవ్వరు, లేదు ఒకటి లేదు. చూద్దాం, ఇఫ్ పాసిబుల్ బాటిల్లో నింపుకోవచ్చా అని అడుగుతా. వెదర్ రోజంతా ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది. అయినో ఇంకో గంటలో ఎండ వస్తుంది. బట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే బెంగళూరులో ఎండ ఎంతున్నా కూల్గా ఉంటుంది అన్నది. నాకు ఎలా ఉందంటే బెంగళూరు ట్రాఫిక్లో నడపాలా ఇప్పుడు, నియరెస్ట్ మెట్రో దగ్గర దింపేసి మెట్రో ఎక్కి వెళ్ళిపోదామా. ఎందుకంటే వచ్చేటప్పుడు గుర్తుంది ఎలా ఉండింది ట్రాఫిక్, ఆగి ఆ అబ్బాయి ఎందుకు అటు వెళ్ళిపోయాడు. ఏంటిది మెక్డొనాల్డ్స్ ఇంకా రావట్లేదు. అదేంటో రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు బ్లాగ్ చేయాలనిపించట్లేదు. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ రైడ్ ఐ వాంట్ టు సేవర్ ఇట్ అన్నట్టుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో ఇంకో 2 monthsకి నేను రైడ్కి వెళ్ళే ఆపర్చునిటీ వస్తుందేమో. అప్పటిదాకా నిప్పులే సహజగా గుండెలో తరతరాల ఎదురు చూపులో. ఆ టైం వచ్చేసరికి నాదే బండి వస్తే, ఇప్పుడు నేను స్మాల్ ట్రిప్స్, ఎందుకంటే బైక్ నేను ఎన్ని రోజులు తీసుకుంటే నాకు అంత ఎక్కువ అమౌంట్ పడుతుంది, అంత అఫోర్డ్ చేయలేను రైట్ నౌ. అందుకోసమే చిన్న ట్రిప్స్. ఒకవేళ నాదే బైక్ వస్తే ఓన్లీ పెట్రోల్ ఖర్చే పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ పెద్ద ట్రిప్స్కి వెళ్ళచ్చు. ఈయనెందుకు ఇటువైపు వస్తున్నారు. కొండలు వల్లే ఉన్నాయి. గొల్లపల్లి ఈ వస్తుంది ఎలాంటిదంటే ఇటువైపు తెలుగు పీపుల్ ఉంటారు, ఎందుకంటే ఫుల్ బార్డర్. ఆంధ్రప్రదేశ్కి అదొక బార్డర్ స్టేట్, కర్ణాటకకి కూడా. ఏమైంది దీన్ని ఎలా పట్టుకెళ్తారో ఏమో. మోస్ట్లీ నైట్ టైం
మాత్రమే పట్టుకెళ్తాను. ఏమన్నా ఉందా వ్యూ అసలు? ఫారెస్ట్ ఏరియా గోస్లో. బెంగళూరు 63 కిలోమీటర్స్. పర్లేదు, కొంచెం తొందరగానే కొట్టాను. 7:30. తొందరగా అంటే తొందరగా కాదు, నాకు తొందరగా. మీ అందరికీ ఇట్స్ వెరీ స్లో. ఆ వైట్ హెల్మెట్ చూస్తుంటే నా ఆఫీస్ హెల్మెట్ గుర్తొస్తుంది. ఇది కథ కాదమ్మా పీడకల. లాస్ట్ టైంకి అంటే కోస్టల్ కర్ణాటక రైడ్లో ఒక 15 వెహికల్స్ వెళ్తే ఒక 2-3 వెహికల్స్ని ఓవర్టేక్ చేస్తూ వెళ్ళేదాన్ని. బట్ ఈసారి పర్లేదు, ఒక 15 వెళ్తే ఒక 7-8 అయినా ఓవర్టేక్ చేస్తుంది. లిటిల్ ఫ్లవర్స్ నెక్డి వచ్చేసింది. అంత తొందరగా ట్రిప్ అయిపోయిందా అంటే నమ్మబుద్ధే కావట్లేదు. ఓకే, కెఫే కాఫీ డే ఉంది, మెక్డీ ఉంది, కృష్ణ ఇన్ ఉంది. మీకు గుర్తుందో లేదో, నా ఎపిసోడ్ 1 అక్కడే తీసింది. ఇప్పుడు కొంచెం ఆకలి, ఇప్పుడు కొంచెం ఏమైనా తినేసి ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది అంతే. యాక్చువల్లీ నేను 50 కిలోమీటర్స్ ఫస్ట్ వీడియోలో షూటే చేయలేదు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, నేను ఎప్పుడైనా సిటీ దాటి బయటికి వచ్చి ఇంట్రో తీస్తాను. సిటీ దాటుతుంటే సిటీ తర్వాత హైవేనే వచ్చేసింది. సో ఇక్కడ స్టార్టింగ్లోనే భలే ఉంది బైక్. ఆటో వెళ్తుందట. ఈ బెంగళూరు ట్రాఫిక్లో నడపడము ఒకటే, నేను హైవే మీద ఒక 60 కిలోమీటర్లు కొట్టడము ఒకటే. 170 కిలోమీటర్స్ ఫాస్ట్గా వచ్చేసాం. ఆ లాస్ట్ 30 కిలోమీటర్స్లో దేవుడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇది ఒక నైస్ ప్రాక్టీసే. అందరు అంటారు కదా, సిటీలో నడపడం నేర్చుకుంటే బెంగళూరులో ఎక్కడైనా నడిపేయచ్చు. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇప్పుడు నేను కోరమంగళ కొట్టాలి. సావధాన బెందకాళూరు. ఫైనలీ అనలేము, ఇంకా చాలా దూరం ఉంది కోరమంగళ. దుంకే దయ్యమ జాగ్రత్త, రాకే ఎగబడి రాకే దేవరం ఇప్పుడైనా ఇంకా 9:20 కాబట్టి ఏం వెహికల్స్ లేవు ఎక్కువగా. నేను వచ్చిన రోజు వీక్ డే ఉన్నింది కాబట్టి అంతా ఆఫీస్కి వెళ్ళే టైము, ఇదంతా అసలు నిండిపోయింది ట్రాఫిక్. ఎటు వెనకాల నా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకున్నా, ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా, నాకు లైసెన్స్ లేదు కాబట్టి కనిపించిన చోటు స్వాప్ అవుదామన్నట్టు. ఓ అదేంటది, ట్రాఫిక్ పోలీస్ ముందే ఆగిపోయింది. ప్రతి ఊర్లోనూ ఇట్లాంటి పేరు ఒక రోడ్ ఉండనే ఉంటుంది, ఒసా రోడ్ అంటే కొత్త రోడ్ అన్నట్టు కన్నడలో. మా ఫ్రెండ్కి వెనకాల వణికింగ్స్. అదేంటో ఎంత ట్రావెల్ చేసినా నా వెంట కూర్చోవాలంటే భయపడతారు, ఎక్కడ పెట్టేస్తానో ఏమో అన్నట్టు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పెట్టలే. నన్ను నేను పెట్టేసుకున్నానేమో కానీ ఎవరైనా వెనకాల కూర్చున్నప్పుడు ఏ రోజు పెట్టలేదు.
ఇలాంటి స్టంట్లే ప్రదర్శించకూడదు. ఎంత క్యూట్గా ఉంటాయి కదా ఈ కలర్ బస్సెస్. సింగసంద్ర లైట్కి భయం వేస్తుంది అంతా. ఓ మై గాడ్, ఎలా పడితే అలా వస్తున్నారు. ఇందుకేనేమో వెనకాల భయపడుతుంది. రిలాక్స్ గజ్జి. హామిత 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 హామిత. కోయల్ స్వామికి వందనం. ఐ మిస్ తమిళనాడు. ఏమైంది? ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? తమిళనాడులో ఈసారి ఇడియప్పం తినలేకపోయా, బట్ పక్కా ఇడియప్పం తినడానికి కోసమైనా ఒకరోజు వస్తా. సింగసంద్ర. ఈ బస్ ఎక్కడికి వస్తుంది? రోడ్ రేస్ ఆడుతున్నట్టే ఉంది ఇప్పుడైతే. అసలు ఎంత ఉంది? ఎన్ని కిలోమీటర్స్? ఓకే, మోర్ 5 kilometers టు గో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. బొమ్మనహళ్ళి 5 kilometers కొట్టేసరికి బాడీ షెడ్కి వచ్చేస్తుందేమో నాది. యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. డ్రైవ్ సేఫ్లీ. If my family got to know that I am driving, they'll disown me. ఎక్కకూడదా? ఎటు? ఉండవాలి. Oh shit. ఎలా వెళ్ళాలి? Oh, thank God. There is a saying in Kannada, బీజాబాయి బంతల్లో. అలానే అయింది ఇప్పుడు. జై శ్రీరామ్, జై బజరంగ బలి. నేనే బొక్కలో వస్తుంటే నా పక్కన బొక్కలో వచ్చాడు వీడు. ఎక్స్పోల్స్, చెరీ బ్లాసమ్స్. ఎంతో చాలా వరకు రోడ్స్ తమిళనాడు నుంచి చూస్తున్నాను కదా, అంతా ఓ షిట్. రిలాక్స్ బాయ్. అవి ఇంకొక కిలోమీటర్ నాకు సపోర్ట్ ఇవ్వు. నీకు ఫుల్ పెట్రోల్ పోసే అయినా నా మీద నీకు కనికరం లేదా? అలా ఆగిపోతున్నావు ట్రాఫిక్లో. ఎటు? క్యాష్ ఇలాను మర్చిపోయి నేను ముందుకు వచ్చేసాను. అందరూ లైన్ వెనకాలే ఉన్నారు, నేను ఒక్కదాన్నే లైన్కి ముందున్నా.
దీని మీద చలాన్ పడితే మళ్ళీ దాన్ని కూడా నన్నే కట్టమంటారు. ఇది వెళ్ళింది, ఇది ఆగిన తర్వాత నేను వెళ్ళాలి. ఇంకో ఫ్యూ మినిట్స్లో మన వెకేషన్ ఎండ్ అవ్వబోతుంది. చెరీ బ్లాసమ్స్, ఎంత సిగ్నల్స్. ఆ చెట్టు ఆసంగా ఉంది. నేను ఇక్కడ చెట్లను చూడాలా, ఈ ట్రాఫిక్ని చూడాలా. ఇక్కడేనా? Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడే ఎండ్ చేస్తున్నా. ఓకే, మన రైడ్ ఇంతటితో ఎండ్ అయింది. రాయల్ బ్రదర్స్లో బైక్ ఇచ్చేసి నా బస్కి ఇంకా కొంచెం టైం ఉంది అని ఇంకెక్కడ ఊరికే కొద్దిసేపుకి రూమ్స్ అంతా ఎందుకు బుక్ చేయడం అని ఇక్కడే మాల్లో కూర్చుని టైం పాస్ చేస్తున్నాను. ఈ మంత్ శాలరీ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ మంత్ అంతా నీకుంది అన్నట్టే ఉంది. బట్ ఐఎమ్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ మెమొరీస్ ఇన్ మై హార్ట్. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ రైడ్కి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నా. పెద్ద రైడ్కి వెళ్దాం. నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చేదాకా ఆగి నెక్స్ట్ రైడ్ అప్పుడు స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్కి వెళ్ళే గ్యాప్లో హంపి ఎపిసోడ్స్ వదులుతూ ఉంటాయి. Please do watch, share, subscribe, Ride with Ami. Signing off, Amita. Bye.